వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి మండలం మద్దమాల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి మొదటి బిల్లు మంజూరైన సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృతజ్ఞతలు తెలుపుతూ టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర బీజేపీ ఎంపీలను సంఘటితం చేసి ప్రధాని మోడీని ఒప్పించాలని జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే బీసీ ప్రధాని మోడీ ఎందుకు మద్దతు తెలపడం లేదని ఆయన ప్రశ్నించారు. బిల్లుకు ఆటంకాలు కల్పించి బీజేపీ చరిత్రహీనులుగా మిగలవద్దన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం పోటెత్తుతూ ఉండడంతో 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ఫ్లో 2,82,478 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 3,14,228 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 586.80 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను 304.4680 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మద్యం సేవించి ఎవరూ వాహనాలు నడపకూడదని సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి ఐఎస్ సదన్ జంక్షన్, చంపాపేట్ జంక్షన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. సౌత్ ఈస్ట్ ఏసీపీ చంద్రకుమార్, ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఆసిఫ్ సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సమక్షంలో డ్రైవ్ ను చేపట్టారు. శ్రావణ మాసం ప్రారంభంతో గిరిజన ఆదివాసీ గ్రామాల్లో పొలాల అమావాస్య ఉత్సవాలు జోరుగా కొనసాగుతున్నాయి. కెరమేరి మండలంలోని కార్పేత గుడ్డలో చిన్నారులు వెదురు బొంగులతో మునుగోళ్లను తయారు చేసి వాటిపై నడుస్తూ సందడి చేస్తున్నారు. ఈ ఉత్సవాలు అమావాస్య వరకు సాగనున్నాయి. బడగ పండగ నాడు గ్రామస్తుల నైవేద్యాలతో ఊరి పొలిమేరలోని ఇప్ప చెట్టు వద్దకు చేరుకుంటారు. బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులు విచారణకు హాజరవుతూ ఉండగా తాజాగా ప్రకాష్ రాజ్ కూడా విచారణలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ నగరంలోని స్థానిక సుభాష్ నగర్ ప్రాంతంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో మహామండలాభిషేకం ప్రారంభమైంది. ఉదయం ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమంలో స్వామివారికి అభిషేకం, మహాపూర్వ కుంభాభిషేకం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ ఇండియన్ స్పెర్మ్ టెక్ నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వీర్య కణాలు సేకరించిన కేసులో ప్రధాన నిందితుడు పంకజ్ తో పాటు మరో 5 నిందితులను అరెస్టు చేశారు. వారిని న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. నిందితులు సంపత్, సీను, జితేందర్, శివ, మణికంఠగా గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకంలో పోలీసులు కూపీలాగుతున్నారు. నిర్మల్ మదీనా కాలనీ పాత చేపల మార్కెట్ పరిసరాల్లో 4 రోజుల క్రితం నాటిన మొక్కలు వారు కూడా గడవక ముందే నేలకూరాయి. కంచెలు కూడా మాయమయ్యాయి. ఈద్గా ప్రధాన రహదారికి ఆనుకుని నాటిన ఈ మొక్కలు మున్నాళ్ళ ముచ్చటగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. వన మహోత్సవాల్లో నాటిన వేలాది మొక్కలను అధికారులు పరిరక్షించే బాధ్యత తీసుకోనున్నారు. నిర్మల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మురికి కాలువల పూడిక తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. తిరుమల థియేటర్ ప్రాంతంలో మురికి కాలువ పూడిక తొలగించి బ్లీచింగ్, క్లోరినేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్ సిబ్బంది పాల్గొన్నారు.